వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. ఇప్పుడు మనం ఒక వార్త చూసుకుందాం. అభివృద్ధిపై ఆశలు. విలీన గ్రామంలో పేరుపోయిన సమస్యలు. మానకోట మున్సిపాలిటీకి విడుదలైన నిధుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి. కనీస సౌకర్యాలు లేవని ఆవేదన. రోడ్లు డ్రైనేజీలకు ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు. 6 గ్రామాలు విలీన గ్రామాలు. మానకోట మున్సిపాలిటీలో మొదట 28 వార్డులు ఉండేవి. 2018 ఆగస్టులో జిల్లా కేంద్రం శివారులు ఇదిలపుసిపల్లి, జమాన్లపల్లి, బేతోలు, రజాలపేట, శనగపురం, అనంతారం ఇవి విలీన గ్రామాలుగా చేరింది. మొత్తం 36 చేయడం జరిగింది. ఇప్పుడు 59,62,00,000 రూపాయలు రిలీజ్ అయింది. సో వీటి గురించి మనకు న్యూస్ వచ్చేసింది. ప్రత్యేక దృష్టి. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుకి 50 లక్షల చొప్పున కేటాయించే విధంగా స్థానిక ఎమ్మెల్యే మురళి ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా విలీన గ్రామాలకు వార్డులు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్టు నాయకులు తెలిపారు. ఆయా వార్డులో మహబూబాద్ లో 2018లో జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత విలీన చుట్టుపక్కల ఉన్న విలీన గ్రామాలైన అనంతారం, బేతోలు, రజాల్పేట, ఈదులపూసపల్లి, శనగపురం వీటిని మహబూబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీలో కలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే దగ్గర 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కనీసం అధికారులు కూడా పట్టించుకుంటలేరని చెప్పడం జరిగింది. ఈ రీసెంట్ గానే 59,62,00,000 రూపాయలు శాంక్షన్ అయిన ప్రతి మున్సిపాలిటీకి. ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ డబ్బుల్ని డ్రైనేజీకి, రహదారులకు మాత్రమే, అంటే రోడ్లకు మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే ఈ విలీన గ్రామాలని పట్టించుకుంటలేరు. వచ్చిన ఆదాయం అంతా ఏం చేస్తున్నారు, ఏడా పోతున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నించడం జరుగుతుంది. విలీన గ్రామాలను అభివృద్ధి చేయాలి. విలీనం చేసిన తర్వాత అనంతరం గ్రామాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. విడుదలైన నిధులతోనే అభివృద్ధి చేయాలి. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగింది. విలీనంతో గ్రామ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని ఎక్కువ నిధులు కేటాయించాలి అని చెప్పి బూర్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ అనంతరం. సో బూర్ల ప్రభాకర్ గారు చెప్పే విధానం ఏంటంటే, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది తప్ప, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నష్టాలు తప్ప అభివృద్ధి జరగలేదు. అప్పుడు 2018 తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అభివృద్ధి చేయలేదు. అనంతరం వచ్చేసి ముఖ్యంగా మళ్ళీ డిసిసి ప్రెసిడెంట్ అయిన మహిబాద్ భరత్ చంద్ర రెడ్డి గారి సొంతూరు. సో ఆయన ఆధ్వర్యంలో కూడా కనీసం అభివృద్ధి జరగలేదని చెప్పి అక్కడ వాసులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంత ధైర్యంగా వచ్చి మా వార్డులో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత దారుణమైన స్థితిలో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రశ్నించే తత్వం కొంతమందిలో ఉంది. కొంతమంది బయటకు వస్తే ఇంకొక బతుకమ్మ ఘాట్ నిర్మించాలి. ఓకే, అనంతరంలో కానీ లేకపోతే విలీన గ్రామాల్లో కానీ బతుకమ్మ ఘాట్లు కూడా ప్రభుత్వం నిర్మించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఇంత నిర్లక్ష్య ధోరణి పనిచేయదు. ఎమ్మెల్యే గారికి మేము చెప్పే రిక్వెస్ట్ ఒకటే, అభివృద్ధి చేసినాం అంటే ఏం అభివృద్ధి చేసారు? ఇసటి దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు అభివృద్ధి కాదది, ఎరకపోతున్నాం మనం. ప్రపంచం మొత్తం ముందుకు పోతుంటే మనం ఎరకపోతున్నాం. సో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి విధాలుగా పేపర్లో వచ్చి చెప్పుకే విధానికి వచ్చినప్పుడు అక్కడనే మనం సిగ్గుపడాలి. ఎందుకు అంటే మనం అభివృద్ధి చేస్తలేము. వాళ్ళంతా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి చెప్పడం జరుగుతుంది, ఇట్లా వచ్చి చెప్పడం జరుగుతుంది, మేము ఏ పని చేసినాం, మాకు ఏం పని చేసిలు, అసలు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, మాకు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నది, మున్సిపాలిటీకి వచ్చినాక మాకు దరిద్రం చుట్టుకుందనే రీతిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ అధికారులు లేకపోతే అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి లేకపోతే ఎవరున్నా కానీ సీఎం ఎవరున్నా కానీ పట్టించుకోండి. దయచేసి ప్రజల బాగోగులు పట్టించుకోండి. ప్రజల కోసమే ప్రభుత్వం ఉంది తప్ప ప్రభుత్వం కోసం ప్రజలు లేరు. ఎక్కడైనా సరే ప్రజలు తిరగబడితే ఇలాంటి సంఘటనలు జరిగినాయో మనం చరిత్ర చూసుకున్నా సరిపోతుంది. రీసెంట్ గా చూసినా, మనకు జపాన్ లో చూసినాం, చాలా రకాలుగా చూసినాం. సో ప్రజలు తిరగబడేదాకా తెచ్చుకోవద్దు అని చెప్పి సవినయంగా జిల్లా ప్రజల తరపు నుంచి, పట్టణ ప్రజల తరపు నుంచి, విలీన గ్రామాల తరపు నుంచి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.